ఈ వీడియోలో మనం క్వశ్చన్ వాట్‌ని ఉపయోగించి హ్యావ్ టు, డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్ సహాయంతో క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ఒక వ్యక్తికి ఏమి ఇవ్వాలి అని ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వాట్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వాట్ ఇది క్వశ్చన్ వర్డ్ ప్లస్ డస్ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ ప్లస్ సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్ హీ షీ ఇట్ రామ సీత ప్లస్ హ్యావ్ టు. ఇక్కడ సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్గా హీ షీ ఇట్ రామ సీతాలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వెర్బు, హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బు ఇక్కడ వస్తాయన్నమాట. ప్లస్ వెర్బ్ 1 దీన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బు లేదా బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే రింగ్ గంట కొట్టుట, సింగ్ పాట పాడుట, టెల్ చెప్పుట, టియర్ సించుట, వీప్ వేడ్చుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వాట్ డస్ హీ హ్యావ్ టు డూ అతను ఏమి చేయాలి. వాట్ డస్ షీ హ్యావ్ టు డూ దేర్ ఆమె అక్కడ ఏమి చేయాలి. వాట్ డస్ ఇట్ హ్యావ్ టు బై ఫర్ యూ అది నీకు ఏమి కొనివ్వాలి. అది లేక ఇది నీకు ఏమి కొనివ్వాలి. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.